ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున అనేక మంది లోకంలో ఉన్న యవనస్తులు మీరు గమనిస్తే, ఒకప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజుల్లో మాకు పెళ్ళొద్దు అని అంటున్నారు చాలామంది. ముఖ్యంగా మెట్రో సిటీస్లో మీరు గమనిస్తే, దే ఆర్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, దే ఆర్ నాట్ రెడీ ఫర్ అ సీరియస్ రిలేషన్షిప్, దే ఆర్ ఓన్లీ బిహైండ్ టెంపరరీ హ్యాపీనెస్. తాత్కాలికమైన సంతోషాల కొరకు. వీ డోంట్ వాంట్ ఎనీ స్ట్రింగ్స్ అటాచ్డ్, వీ డోంట్ వాంట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, వీ డోంట్ వాంట్ ఎనీ కమిట్మెంట్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలా, సంపాదించే ఈ డబ్బులు మళ్ళీ అందులో షేరింగ్ చేయాలా, మళ్ళీ ఓ సంవత్సరానికి 2 సంవత్సరాలకు పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళని చదివించాలా. ఇంకా నా సంతోషమే ఉంది. ప్రజలు అలా మారిపోతున్నారు. వారికి సీరియస్ రిలేషన్షిప్ వద్దు, సీరియస్ ఫ్రెండ్షిప్ వద్దు, సీరియస్గా వారి జీవితంలో ఎవరో జడ్జ్ అయిన వాళ్ళు, వారిని ఎవరు సరి చేయకూడదు, వారికి ఎవరు సజెస్ట్ చేయకూడదు, వారి జీవితంలో ఎవరు వారిని వెంటబడి వారిని గద్దించకూడదు. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్, వీ వాంట్ అన్ ఇండిపెండెంట్ లైఫ్. ఎలా కావాలంటే అలా బ్రతకాలి, ఎలా కావాలంటే అలా జీవించాలి, ఎప్పుడు పడితే అప్పుడు ప్రేమించాలి, ఎప్పుడు పడితే అప్పుడు వదిలేయాలి, ఎప్పుడు పడితే అలాగా వెచ్చలవిడితరమైన జీవితాన్ని అపవాది ఈ లోకానికి అలవాటు చేస్తున్నాడు.